Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Vlogmas series. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన కమెంట్స్ నాకు చాలా ఓవర్వెల్మింగ్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇక్కడ నేను బనానాస్ దేనికి కట్ చేస్తున్నానంటే బర్డ్స్కి పెట్టడానికి. ఇప్పుడు రెడ్ పిల్ విస్పర్డ్ వస్తుంది కదా, అవి ఫ్రూట్స్ అండ్ ఫ్లైసే తింటుంది అనమాట. సో దానికోసం ఈ ఫ్రూట్ని కట్ చేసి అక్కడ పెడుతున్నాను. వచ్చి తినేసి వెళ్ళిపోతుంది. అండ్ కపుల్ ఆఫ్ బర్డ్స్ని కూడా మళ్ళీ తీసుకుని వచ్చి హ్యాపీగా తినేసి వెళ్ళిపోతున్నాయి. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఎందుకో అనవసరమైన భయము, అనవసరమైన టెన్షన్స్ ఎందుకు మనల్ని అంతగా ఆలోచింపజేస్తాయి. ఒక్కోసారి చాలా క్వైట్ సిచ్యువేషన్సే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం పని చేసుకుంటూ ఉంటాం, ఏదైనా సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇంకొక దాన్ని పాస్ట్ దాన్ని ప్రజెంట్ దాన్ని కలిపేసి ఫ్యూచర్ ఏంటో అన్నట్టుగా బెంగ పెట్టేసుకొని ఏడుస్తూ ఉంటాము. లేదా ఏంటి ఆల్ ఆఫ్ సడన్ లైఫ్ మీదే మనకి ఒకలాంటి ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి నేను ఇలా ఉన్నానేంటి, నా లైఫ్ అంతా ఒక జీరోలో ఉంది ఏంటి, ఎవరికి హెల్ప్ఫుల్గా లేను, నాకు నేనే నాకు నేనే నచ్చట్లేదు ఏంటి, ఇలా ఉన్నానేంటి, ఒక మంచి మదర్గా లేనా, ఫాదర్గా లేనా, లేదా ఒక మంచి వైఫ్గా, హస్బెండ్గా అని ఒక క్వశ్చన్ మార్క్ మనలో ఒక్క స్మాల్ ఇన్సిడెంట్ కానివ్వండి, అంత ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అయిపోయి మూడంతా డిస్టర్బ్గా ఉంటుంది. సో వీ షుడ్ నాట్ ఫిల్ అవర్ మైండ్ విత్ ఈ యాంగ్జైటీ, వర్రీస్, ఇవన్నీ టెన్షన్స్, ఇవన్నీ మనం ఫీల్ చేసుకోకూడదు. దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. బైబిల్ రీడింగ్ చేయడము, ప్రేయర్ చేసుకోవడము, లేకపోతే స్తుతించడము, పాటలు పాడుకోవడము, ఇలా చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒకవేళ మీ మూడంతా డిస్టర్బ్గా ఉందనుకోండి, కాసేపు ఏడ్చేస్తారు కదా, లేకపోతే ఏంటి అని వరి అవుతారు కదా, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరు ఫోన్ లేకపోతే టీవీ ఆన్ చేసి మీకు రికమెండేషన్లో వచ్చే ఏ వాక్యమైనా పెట్టుకొని వినండి. అది ఎంత బూస్టప్గా ఉంటుందంటే, ప్రవక్త మీతోనే మాట్లాడుతున్నాడేమో, దేవుడు కరెక్ట్ టైంలో నాతో మాట్లాడుతున్నాడు అని మీకు అనిపిస్తుంది. ట్రై దిస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ దాట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒకవేళ మీ డే అంత బాగాలేదనుకోండి, త్వరగా వాక్యం వినండి, లేకపోతే ఒక మంచి వర్షిప్ సాంగ్ పెట్టుకొని పాటలు పాడండి. ఎంత మైండ్ రిలీఫ్ ఉంటుందంటే, ఒక మంచి సాంగ్ పాడుకున్నా మీకు ఆ ఏడుపు వచ్చేస్తుందండి. ఆ ఏడుపులో మనం దేవుని స్తుతిస్తాం, దేవునిలో మనం ఇంకా విశ్వాసం కలుగుతుంది, దేవుని మీద ఇంకా ఆధారపడాలన్న అటువంటి మనసు మనకు వస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. నథింగ్ కెన్ సపరేట్ ఫ్రమ్ గాడ్ లవ్ అండ్ ఆయన ప్రేమ, ఆయన సత్యవంతుడు, ఆయన ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని సపరేట్ చేయలేదు. ఆయన మనల్ని, మన పిల్లల్ని, మన ఫ్యామిలీని దేవుడు కాపాడుతున్నాడు. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది బేసిక్గా మనం మర్చిపోతూ ఉంటాము. ఏదో ఒక టెన్షన్లో, పనుల్లో పడిపోయి లాస్ట్ ఒక చిన్న ఫ్యామిలీ ప్రేయర్ ఒక్కటి చేసుకుంటాం కదా. మీరు చేసే పనులు ప్రతిసారి గుర్తు చేసుకోండి. చేసే ప్రతి పనుల్లో దేవుణ్ణి పాట పాడుతూ ఉండండి. అది ఎంత బాగా అనిపిస్తుందంటే, హమ్ చేసుకుంటూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే అదొకలాంటి ఫీలింగ్ వస్తుంది మనకి. ఇంకా ఈ వరీస్, టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవునికి అప్పచెప్పేసేయండి ప్రతి ఒక్క మీ ప్రాబ్లమ్స్ని. So never lose your faith in God's glory. May this season be a blessing of His greatness and blessings. సో ఇక్కడ నేను గ్రీటింగ్ కార్డ్స్ చేశాను, స్పెషలీ ఫర్ యూ పీపుల్, టు మై సబ్స్క్రైబర్స్. హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్ టు యూ ఆల్ అండి. అంత బయట అంతా లైట్స్తోని
అందరి ఇల్లు లైట్స్తోని స్టార్తోని ఎంత బాగా నిండుగా సందడిగా కనపడుతుందో. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కొందరి ఇళ్ళల్లోకి క్యారల్స్ కూడా చేస్తున్నారు. అదొక మంచి ప్లెజెంట్ కైండ్ ఆఫ్ వాతావరణం. అసలు ఎంత బాగుంటుందో, పిల్లలందరూ ఆ సాంగ్స్ పాడుతూ జాయ్ టు ద వరల్డ్ అని పాడుతూ చాలా బాగా అనిపిస్తుంది ఈ క్యారల్స్ టైంలో కూడా. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ యువర్ వెయిటింగ్ సీజన్, ప్లీజ్ ట్రస్ట్ ఆన్ గాడ్, డిపెండ్ ఆన్ గాడ్, సీక్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. సో వెయిటింగ్ సీజన్ అప్పుడు దేవుడు ఒక్కడే మనకి డిపెండెన్సీ. ఆయన మీదే మనం ఆధారపడి ఉండాలి, జీవించాలి. ఆయన కృప మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబం మీద సదాకాలం ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.